హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో మనము ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, క్వాలిఫైయింగ్ మార్క్స్, నెక్స్ట్ వై టెస్ట్ సిరీస్ నీడెడ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే అంటే టెస్ట్ సిరీస్ ఎందుకు అవసరం అనేది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి చూస్తే తెలుస్తుంది. మనకి అనలిస్ట్ గ్రేడ్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ కి మనకి 450 మార్క్స్ అనేది ఉంటాయి. టోటల్ గా 450 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 లో మనకి ఇది జిఎస్ పేపర్. ఇది పేపర్ 1 అనేది జిఎస్ పేపర్. ఇందులో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. మొత్తం 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 తీసుకుంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం 300 మార్క్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. 1/3 నెగిటివ్ మార్కింగ్. ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా వేరే ఎగ్జామ్స్ తీసుకుంటే, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ తీసుకుంటే మనకి ఏంటంటే 1/4 అనేది మనకి కామన్ గా ఉండేటువంటి నెగిటివ్ మార్కింగ్. కానీ అనలిస్ట్ గ్రేడ్ ఎగ్జామ్ లో మనకి 1/3 నెగిటివ్ ఉంటుంది. మామూలుగా మనం 1/4 కనుక తీసుకుంటే 1/4 నెగిటివ్ తీసుకుంటే 1/4 నెగిటివ్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం అనుకోండి. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనకి ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకొకటి రాంగ్ అయినప్పుడు, అందులో నుంచి 2 మార్క్స్, ఒక క్వశ్చన్ కి 2 మార్క్స్ అన్నప్పుడు మనకి 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ అవుతాయి. 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ అవుతాయి. అదే 1/3 విషయానికి వస్తే మనకి 1/3 విషయానికి వచ్చినప్పుడు మేము 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారనుకోండి. ఇందులో ఒక క్వశ్చన్ కరెక్ట్ అయ్యి ఇంకొక క్వశ్చన్ రాంగ్ అయితే మనకి 0.66 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతాయి. ఫస్ట్ కేసులోనేమో 1/4 నెగిటివ్ మార్కింగ్ మనకి 0.5 మార్క్స్. నెక్స్ట్ అదే 1/3 తీసుకుంటే 0.66 మార్క్స్. అంటే ఇక్కడ చాలా బిగ్ డిఫరెన్స్. మామూలుగా 1/4 తీసుకున్నప్పుడు మనకి 50-50 చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు. 50-50 కానివ్వండి, 75% చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. కానీ 1/3 విషయానికి వచ్చినప్పుడు కేవలం మీరు 100% తెలిసినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు నెగ్లెక్ట్ చేసేసి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, నాకు 50-50 చాయిస్ తెలుసు, లేదంటే 75% నాకు ఆన్సర్ తెలుసు, సో నేను అన్నిటికీ ఆన్సర్ చేశాను అంటే కొన్నిసార్లు 0.25 మార్క్స్ తోటి కూడా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? 0.25 మార్క్స్ తో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మళ్ళీ నోటిఫికేషన్ రాకపోవచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. సో అదంతా మనకు తెలియదు కదా ఫ్యూచర్. సో వచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మాక్సిమం మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చూడండి 0.25 మార్క్స్ లో కూడా జాబ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా నేను నా ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూశాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కేవలము 100% తెలిసినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఇది మాత్రం పంట గుర్తుపెట్టుకోండి. 100% నీకు తెలుసు అంటేనే నువ్వు ఆన్సర్ చేయి. లేదు నేను క్వాలిఫై కాలేకపోతే, క్వాలిఫైయింగ్ కి ఇబ్బంది అవుతుంది అంటే నీ ఇష్టం, ఎన్ని క్వశ్చన్స్ పెడతావు అనేది నీ ఇష్టం. లేదు మీరు క్వాలిఫై అవుతున్నారు, మీరు క్వాలిఫై అవ్వడానికి ఆల్రెడీ క్వశ్చన్స్ పెట్టేశారు అంటే సో మీరు మిగతా క్వశ్చన్స్ ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా? మనకి ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ నేచర్ చూసుకున్నారు అనుకోండి, ఓవర్సీస్ కి కానివ్వండి, నెక్స్ట్ స్పోర్ట్స్ మెన్స్ కి కానివ్వండి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. 40% ఇది హయ్యర్ మార్కింగ్ అనమాట. 40% అంటే చాలా హై. ఇక్కడ క్వాలిఫై అవ్వడమే చాలా ఘనం. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇది క్వాలిఫై అవ్వడమే చాలా కష్టము. కొన్ని సార్లు మనకి క్వాలిఫై అయినా కూడా జాబ్ రావచ్చు. ఓకేనా? ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ చూడండి, పీజీ కానివ్వండి, ఓకేనా, అలాంటి క్లాసెస్ కి మనకి 35% ఉంది. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకుంటే 30% ఉంది. ఓకేనా? ఈ క్వాలిఫైయింగ్ అంటే 1/3 ఉన్నప్పుడు క్వాలిఫైయింగ్ చాలా కష్టము. ఒక్కోసారి క్వాలిఫై అయినా కూడా కొన్ని కేటగిరీస్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రాంగ్ స్టెప్ అయితే వేయద్దు. 100% మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. 2011 లో నాది పీజీ అయిపోయింది. తర్వాత నేను 4 times సిఎస్ఐ రాశాను. జేఆర్ఎఫ్ అంటే పిహెచ్డీ చేయడం కోసం ఎంట్రన్స్ ఉంటుంది. 4 times రాశాను. ఏంటంటే అందులో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నాకు తెలియక ఫస్ట్ 3 times ఏం చేశానంటే ఏదో 50% ఉన్నవి అలాంటివన్నీ కూడా నేను ఆన్సర్ చేసి వచ్చాను. కానీ లాస్ట్ వచ్చేసరికి నాకు 2 times కూడా 2 మార్క్స్ తోటి 1 మార్క్ తోటి నాకు అక్కడ మిస్ అయిపోయింది. సో అంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ యొక్క వాల్యూ అనేది నాకు తెలిసింది. తర్వాత ఫోర్త్ టైం ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ని అటెంప్ట్ చేయలేదు. కేవలం నాకు వచ్చిన వాటిని మాత్రమే అటెంప్ట్ చేసి వచ్చాను. సో అప్పుడు నేను క్వాలిఫై కావడం జరిగింది. అంటే నాకు తెలుసు పర్సనల్ గా నెగిటివ్ మార్కింగ్ యొక్క వాల్యూ అనేది నాకు తెలుసు. సో అంత ఈజీగా ఎవరు కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంత ఈజీగా ఎవరు కూడా నెగిటివ్ మార్కింగ్ పెట్టరు. ఇదేంటంటే ఫిల్టరింగ్ ప్రాసెస్. అంటే ఎవరైతే నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళని సింపుల్ గా ఫిల్టర్ చేయడానికి ఇది ఒక
బిగ్ వెపన్ లాంటిది. నెగిటివ్ మార్కింగ్ అనేది బిగ్ వెపన్ లాంటిది. మామూలుగా 1/4 అనేది బిగ్ వెపన్ అయితే 1/3 మరి. సో 1/3 అనేది వెరీ వెరీ బిగ్ వెపన్ టు ఫిల్టర్ ది ఆస్పిరెంట్స్. ఓకేనా, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది నాన్ సీరియస్ ఆస్పిరెంట్ ని ఫిల్టర్ చేయడానికి ఒక బిగ్ వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. సో అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది మనకి డెసిజెట్ కి సంబంధించింది. చాలా కేర్ఫుల్ గా పేపర్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకేనా, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి 40%. మీరు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఎక్సర్సైజ్ అయితే మీకు 40% క్వాలిఫైయింగ్ మార్క్స్. అయితే ఇక్కడ జిఎస్ లో కానివ్వండి లేకపోతే పేపర్ 2 కానివ్వండి మీకు 40% వస్తేనే మీరు వ్యాలిడ్ అవుతారు. అలా ఒకవేళ మీరు ఆ 40% వచ్చినా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇంతవరకు మనకి ఏపీపీసీబీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి మోడల్ పేపర్ అనేది లేదు, ఎందుకంటే ఇంతవరకు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకున్న 35%, ఎస్సీ ఎస్టీ తీసుకున్న 30%. ఇప్పుడు చెప్తాను చూడండి, టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు అవసరం అని అంటే, వై టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆర్ నీడెడ్. ఎందుకు అవసరం అంటే టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్. మామూలుగా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎంఎస్సి స్టాండర్డ్ పేపర్ ఉంది అంటున్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ప్రీవియస్ జేఎల్ కానివ్వండి లేకపోతే పిఎల్ పేపర్స్ చూస్తే ఆ పేపర్స్ లో క్వశ్చన్ పేపర్ అనేది కొన్నిసార్లు చాలా సింపుల్ గా ఉంది. పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఇవ్వడం కానివ్వండి అంగు ఆపడానికి పోలేదు, కేవలము సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలోనే మనకి ఆన్సర్ చేయమని అడిగారు. ఓకేనా, ఆ ప్యాటర్న్ గురించి మాత్రం మీరు భయపడదు. కానీ కొన్నిసార్లు ఇది డిజిటల్ పోస్ట్ కాబట్టి మనకి కొంచెం హార్డ్ గా ఇచ్చే అవకాశం ఉంటది. అంటే ప్యాటర్న్ ని అర్థం చేసుకోవడానికి మనం టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటది. నెక్స్ట్ టు రెడ్యూస్ మిస్టేక్స్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. అంటే మామూలుగా ఎలాంటి టెస్టులు కూడా మనం రాయకుండా వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తామంటే గుడ్డిగా కొన్ని క్వశ్చన్స్ పెట్టేస్తాం. అంటే మనకు తెలియదు అది కరెక్ట్ ఆన్సర్ కాదు అనేది కూడా కొంచెం ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం అంటే ప్రీవియస్ గా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ లేకపోతే రైట్ ఆన్సర్ అనేది మనం అనాలిసిస్ చేసుకోము. అప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది. ఎఫిషియన్సీ పడిపోతే మార్క్స్ అనేది తగ్గిపోతాయి. మీరు కనుక మీ ఎఫిషియన్సీని పెంచుకొని మిస్టేక్స్ తగ్గించుకోవాలంటే టెస్ట్ సిరీస్ కంపల్సరీ రాయాలి. మీరు తీసుకుంటారా తీసుకోవాలని అది నాకు అనవసరం. ఎందుకంటే మీరు ఏమంటారంటే మీరు కమర్షియల్ గా ఆలోచిస్తున్నా సరే మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ని ప్రిపేర్ చేయాలంటే, ఒక ఎంసీక్యూ క్వశ్చన్ ని ప్రిపేర్ చేయాలంటే ఆల్మోస్ట్ 5 to 10 minutes పడుతుంది. ఒక క్వశ్చన్ మరియు దాంట్లో ఆప్షన్స్ ని ప్రిపేర్ చేయాలంటే 5 to 10 minutes. అంటే మీరు చెప్పండి, ఒక టెస్ట్ ని ప్రిపేర్ చేయాలంటే నేను ఎంత టైం ని వేచించుంటాను. మీరు తీసుకోండి తీసుకోకపోండి అదంతా నాకు అనవసరం. సో తీసుకున్నా నేను ఇదే చెప్తాను, తీసుకోకపోయినా ఇదే చెప్తాను. ఓకేనా, మీ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారు అనుకోండి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఒక చాప్టర్ పైన కమాండ్ అనేది రావాలి అంటే ఆ చాప్టర్ కి సంబంధించి మినిమం 5 times మీరు ఆ చాప్టర్ కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ చాప్టర్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని పైన మీకు ఒక అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మనకి అందరికీ కూడా. న్యూ ప్యాటర్న్ 1/3 అనేది న్యూ ప్యాటర్న్. మీరు ఏ తీసుకున్నారు అనుకోండి, వాటిలో 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటది. అప్పుడు పెద్దగా మనకి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో 1/3 అనేది నా దృష్టిలో మాత్రం చాలా పెద్ద ఫిల్టర్ వెపన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెస్ట్ సిరీస్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే టు సేవ్ టైం. అంటే మీరు టైం ని సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు టెస్ట్ సిరీస్ రాయకుండా వెళ్ళారనుకోండి, క్వశ్చన్ చదవడం అర్థం చేసుకోవడము ఆప్షన్ పెట్టడం అనేది చాలా లేట్ అవుతుంది. అదే మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ ఐడెంటిఫికేషన్ టైం అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అప్పుడు మీ టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, టు అండర్స్టాండ్ నెగిటివ్ మార్కింగ్ ఎఫెక్ట్. అంటే ఇది మెయిన్, నా దృష్టిలో ఇది మెయిన్. నెగిటివ్ మార్కింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు ఇప్పుడు తెలియదు. మీరు ఎగ్జామ్ రాసి వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ మార్కింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఒక విధంగా అనుకుంటూ ఉండొచ్చు, ఒక మూడ్ లో ఉండొచ్చు, ఏం కాదులే 1/3 కదా అంటే 2 క్వశ్చన్స్ పెడితే ఒక క్వశ్చన్ పోతే 0.66 పోతుంది. కానీ అందులో మీకు కరెక్ట్ గా తెలిసినటువంటి క్వశ్చన్స్ అన్ని. సో ఆ తెలిసిన వాటిల్లో మళ్ళీ ఆ కరెక్ట్ గా నిజంగా తెలిసి పెట్టినవి ఓకేనా 100% తెలిసినవి. సో ఇలా మనం డౌన్ గ్రేడ్ చేస్తూ వస్తే మనకి ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా రావు. గుర్తుపెట్టుకోండి, ఈ స్కోర్స్ నేను చూపిస్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమందికి 0 వచ్చే అవకాశం కూడా ఉంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చాలా మంది చూసాను ఎక్స్పీరియన్స్ లో. నా ఫ్రెండ్స్ కూడా సిఎస్ఐ రాసిన వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ లో ఎగ్జామ్స్ లో 0 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. టైం పాస్ కోసం అప్లై చేసి రాసిన వాళ్ళు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఎఫెక్ట్ అనేది వేరే వేరే ప్లాట్ఫామ్స్ లలో మామూలుగా వేరే యూట్యూబ్ లో చెప్తుండొచ్చు. 50% తెలిసినా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయండి అని చెప్పొచ్చు. కానీ నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, నేను సిఎస్ఐ ఎగ్జామ్ 4 times రాశాను. 4th time క్వాలిఫై అయ్యాను. అట్ ద సేమ్ టైమ్ సివిల్స్ ఎగ్జామ్ 3 times రాశాను. ఓకేనా, 1 time ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది నాకు ఆ వాల్యూ తెలుసు. నెక్స్ట్ మొన్న టీఎస్పీఎస్సీ మెయిన్స్ రాశాను. ఓకేనా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను, నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది మాత్రం మర్చిపోదు. చాలా సార్లు చెప్తున్నాను, నెగిటివ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్. మీకు సబ్జెక్ట్ వచ్చా రాదా అనేది మీ అది తర్వాత విషయం.
ఒకవేళ కనుక ఈ నెగిటివ్ మార్కింగ్ ని నెగ్లెక్ట్ చేసి మీరు పేపర్ అటెంప్ట్ చేస్తుంటే కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక్కొక్కసారి మీకు 100 స్కోర్ వస్తుంది అనుకుంటే 40-30 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. టెస్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మాత్రం 1/10 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అది గుర్తుపెట్టుకొని కేవలం 100% మీకు ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే మీరు దానికి ఆన్సర్ చేయండి. 10 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఒక రోజు తీసుకోండి. ఒక రోజులో ఒక టెస్ట్ మొత్తం కంప్లీట్ చేసేయండి. 10 చాప్టర్స్ కంప్లీట్ చేసేయండి. మీకు 8 చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ అలా ఒక 10 డేస్ పెట్టుకొని టెస్ట్ ని ఎన్ని ఎక్కువ సార్లు పాస్ అయితే అన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అందులో ఆ టెస్ట్ లలో ఉన్న క్వశ్చన్స్ పైన కంప్లీట్ గా క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కాన్సెప్ట్స్ మీద డాట్స్ ఉంటాయి చూసారా, ఆ కాన్సెప్ట్స్ ని ఓవర్లాప్ చేస్తూ మనం ఒక కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మన స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. కేవలం 100% ఆన్సర్ తెలిస్తేనే పెట్టిరండి. 100% ఆన్సర్ తెలిస్తేనే పెట్టినండి. లేకపోతే మీకు 25% డౌట్ ఉన్నా లీవ్ ఇట్. 25% డౌట్ ఉన్నా లీవ్ ఇట్. నేను చెప్తున్నాను కదా, కొన్ని సార్లు ఈ జస్ట్ ఈ క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 7,000 మెంబర్స్ అప్లై చేశారు. ల్యాక్స్ లో అయితే మనకి ఒక స్కోర్ కి ఇంకొక స్కోర్ కి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంటది. ఇక్కడ 7,000 మెంబర్స్ కాబట్టి మనకి స్కోర్స్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. హైయెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 350 వచ్చాయి అనుకోండి హైయెస్ట్, తర్వాత స్కోర్ అనేది 310 ఉండొచ్చు, లేకపోతే 300 ఉండొచ్చు. సో ఇలా గుర్తు పెట్టుకొని మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియస్ ఆస్పిరెంట్ దాదాపు 6 మంత్స్ నుంచి ఎన్ఎస్ ప్రిపేర్ అవుతున్నా ఈ నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకుని చదవకపోతే మీరు తీవ్రంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఈ 6 మంత్స్ కష్టపడినటువంటి మీ కష్టం అనేది వ్యర్థమైపోయే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.